నేను వంకాయ మామిడికాయ వండుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసుకున్నా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగుతున్నాయండి. అప్పట్లో మా అమ్మమ్మ అనేది రాజుగారికి కిరీటం ఉన్నదా లేదా అని అడిగేదండి. కిరీటం అంటే వంకాయకి ఇలాగ తొడుము ఉండాలంట. ఈ తొడిమి తీసేసేనా లేదా అనడానికి రాజుగారి కిరీటం తీసేసేవా అనేది. లేదమ్మా అనేదాన్ని నేను. తర్వాత వేగిపోయినాయి. తర్వాత వంకాయ ముక్కలు వేస్తున్నానండి. నేను ఎప్పుడు వంకాయలను ఇలాగే కోసుకుంటానండి, పొడవుగా. కొంచెం వంకాయలు మగ్గిని అన్న తర్వాత కొంచెం ఉప్పు వేసాను. తర్వాత పసుపు వేసానండి. ఇవి కొంచెం మగ్గినాయండి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసేస్తున్నా. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి వంకాయ మామిడికాయ. తర్వాత కొంచెం కారం వేసాను. చూడండి, కారం ముక్కలకు పట్టేసింది కదా. అప్పుడు కొంచెం నీళ్ళు వేయాలండి. మరీ ఎక్కువ నీళ్ళు. చూడండి, నీళ్ళు ఇలాగా మొత్తం ఆవిరైపోయాయి. కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వంకాయ మామిడికాయ కూర రెడీ.